మనం అడుగు మందుకు ఈ 150 ml మన పిండిలో కలిపి చల్లుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తాను. పిలకలు వస్తాయి, ఎర్ర పోతుంది, అన్ని పురుగు మందులు సుతా ఉన్నాయి సుతా పోతాయి. పురుగులు సుతా పోతాయి, అన్ని ఏ పురుగులు ఉంటలేవు. మళ్ళీ పిలక సుతా బ్రహ్మాండంగా వస్తాయి. మనం మందులు కలుపుకొని కొట్టుకుంటే సుతా 50 ఎకరాన 50 ml వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తాను. అట్లా సుతా కొట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇక గోళీలు లేవు, ఏం లేవు, ఇక ఖర్చులు తక్కువ. గోళీలు వాడతలేవు, ఇక వాడతలేము. దీంతోనే దిగుబడి ఎక్కువ వస్తుంది, మంచిగా పని చేస్తాను. ఇక గోళీల వంతుకు మందు కొట్టేటప్పుడు మందులో కలిపి కొడతారు తప్ప గోళీలు వాడతలేరు. వాడతలేము ఇక. ఓకే, అడుగు మందుల 150 ml అవి ఎత్తాను. ఏ పిండిలు ఏవి చల్లినా కానీ పిండిలో చల్లినా కానీ ఓకే, ఇక దాంతోనే మనకు సరిపోతుంది. ఇక వాడికే సరిపోతుంది. పెట్టుబడి కూడా తగ్గుతుందా? పెట్టుబడి బాగా బ్రహ్మాండంగా తక్కువ తగ్గింది బాగా తక్కువ. ఓకే, ఎవరికైనా చెప్పిరా ఇప్పటివరకు అటు? వేస్తారు, చాలా మంది ఇస్తారు అక్కడ. మీరు అక్కడ కొంచెం ఇచ్చిర్రా? అట్లా ఇస్తే తెమ్మని చెప్పారు. అదే లాస్ట్ టైం 5-6 లీటర్లు తీసుకున్నారా? ఎప్పుడైనా 2 లీటర్లు తీసుకున్నది అనుకున్నా. ఇంకా నలుగురు వచ్చేది ఉన్నదా? చెప్పురు వాళ్ళకు కూడా చెప్దాం, మంచిగా వాళ్ళకు కూడా మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది రైతుకు మంచిగా మెయిల్ చేసేదంటావు ఇది. ఓకే, సరేనే. ఓకే, థ్యాంక్ యూ.